హాయ్ అండి. బిర్యానీ ఎలా చేయాలో వెజిటేబుల్ బిర్యానీ చూద్దాం. నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇలా హీట్ అవుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఇక్కడ బఠానీలు నానబెట్టుకున్నాను 1 అవర్ బిఫోర్ 2 అవర్స్ బిఫోర్. సో ఆ బఠానీలు వేసేస్తున్నా. తర్వాత ఆలుగడ్డ 2, బంగాళదుంపలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు అందులో వేసుకున్నాను. కొంచెం సేపు మూత పెడదాం. తర్వాత మిల్లీ మేకర్ తీసుకున్న, సోయా అని కూడా అంటారు. మిల్లీ మేకర్ తీసుకుని నానబెట్టాను హాట్ వాటర్లో వేసి. అది కూడా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకోవాలి. నేను కుక్కర్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అందులో వేసి వాటర్ వేస్తే ఉడకదని ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఉన్నదంతా ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. చూడండి, కుక్కర్లో రైస్ అన్నీ షిఫ్ట్ చేసేసాను వాటర్ పోసుకుని. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుందని. కుక్కర్ 2 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత పెట్టేశాను. నేను ఆల్రెడీ బిర్యానీ రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. సో ఆ బిర్యానీ రైస్ వేసేసి వాటర్, గ్యాస్ స్టవ్ అనేది చేంజ్ చేశాను. పెద్ద పొయ్యి మీద నుంచి చిన్న పొయ్యి మీద పెట్టాను. చూడండి, ఫస్ట్ విజిల్ వస్తుంది. 1 విజిల్ ఒకే ఒక విజిల్ రానిచ్చాను సిమ్లో పెట్టి. కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికింది. వెజిటేబుల్ బిర్యానీ
పర్ఫెక్ట్గా వెజిటేబుల్ బిర్యానీ ఉడికింది. లోపల క్యారెట్స్, బంగాళదుంప, ఆలుగడ్డ, మిల్లీ మేకర్, జీడిపప్పు అన్నీ వేసాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదేనండి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. ఇట్స్ వెరీ హెల్దీ, కిడ్స్కి చాలా మంచిది. ఇలా పెట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా